మృత్యువు వల వేస్తోంది, దాంట్లో పడిపోతున్నాం మనం, కట్టి మూట కట్టి లాక్కెడిపోతున్నాం. అందుకని అమ్మగారు చెప్పే కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తున్నాడు, బుద్ధి లేని వాళ్ళు మాటి మాటికి నా చేతికి చిక్కుతూ ఉంటారు అని చెప్పాడు. ఏమండి అంటే అర్థం ఏమిటి? నువ్వు ఎన్నిసార్లు పుట్టినా, ఎన్నిసార్లు జీవించినా, ఎన్నిసార్లు చచ్చిపోయినా మాటి మాటికి అదే తప్పు చేస్తున్నావు, మళ్ళీ ఆయన దగ్గరికే పెడుతున్నావు. ఆయన నుంచి దూరం అయ్యే పరిస్థితి మనకు తెలియటంలా. ఆ మృత్యుదేవత చేతిలో పడిపోయి నాది పోయింది, కుటుంబం పోయింది, పిల్లలు పోయారు, అవి పోయారు, ఇవి పోయారని ఏడుస్తున్నావు. నిజానికి అవి పోని వాళ్ళు కూడా ఆస్తులు పోయినాయని ఏడ్చేవాళ్ళు, ఎరా సంపాదించింది చాలలేదని ఏడ్చేవాళ్ళు, ఇంకా మోసం చేయడానికి ఎవరు దొరకలేదని ఏడ్చేవాళ్ళు, గురువుని మోసం చేయడం కుదరకపోతే ఏడ్చేవాళ్ళు, ఈ రకరకాలు. ఆఖరికి అందరూ కలిసి యమధర్మరాజు చేతిలో మాత్రం పడకుండా పోవట్లేదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. పావురం కథ మనకి తెలియపరచడం